జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్లో విధులు నిర్వర్తిస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్షన్ ఆఫీసర్ మనీష్ రంజన్ అసువులు బారారు. బీహార్కు చెందిన మనీష్ రంజన్ 2022 నుంచి హైదరాబాద్ ఐబీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఎల్టీసీ కింద 3 రోజుల క్రితం తన భార్య, 2 పిల్లలతో కలిసి కశ్మీర్కు వెళ్లారు మనీష్. మంగళవారం ఉగ్రవాదులు అడ్డుకున్నారు. అక్కడ 2 టూరిస్ట్ బస్సుల్లో ఒక దాంట్లో మనీష్ కుటుంబం ఉంది. బస్సుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కిందకు దింపారు ఉగ్రవాదులు. వారి పేర్లు అడుగుతూ ఒక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేశారు. ఎవరైనా తమకు వారి పేరు తప్పుగా చెప్పారని ఉగ్రవాదులకు అనుమానం వస్తే వారి దుస్తులు విప్పించి నిర్ధారించుకున్నారు. మనీష్ను ఆయన కుటుంబం నుంచి వేరుగా చేసిన ఉగ్రవాదులు పేరు చెప్పగానే నేరుగా తలకు గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారు. తలభాగం ఛిద్రమైన ఆయన భార్య, పిల్లల ఎదుటే కన్ను మూశారు. మనీష్ మృతి పట్ల హైదరాబాద్లోని ఐబీ కార్యాలయం అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతదేహాన్ని కశ్మీర్ నుంచి బీహార్లోని స్వస్థలానికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన విశాఖపట్నం వాసి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులకు చంద్రమౌళి ఎదురుపడగా పారిపోతోన్న క్రమంలో వెంటాడి ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. చంపొద్దని వేడుకున్న ఉగ్రవాదులు కనికరించలేదు. ఏదైనా ఉంటే వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాల్పులు జరిగిన సుమారు 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన పహల్గామ్ బయలుదేరారు. జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్లో విధులు నిర్వర్తిస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్షన్ ఆఫీసర్ మనీష్ రంజన్ అసువులు బారారు. బీహార్కు చెందిన మనీష్ రంజన్ 2022 నుంచి హైదరాబాద్ ఐబీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఎల్టీసీ కింద 3 రోజుల క్రితం తన భార్య, 2 పిల్లలతో కలిసి కశ్మీర్ వెళ్లారు మనీష్. మంగళవారం ఉగ్రవాదులు అడ్డుకున్నారు. 2 టూరిస్ట్ బస్సుల్లో ఒక దాంట్లో మనీష్ కుటుంబం ఉంది. బస్సులో ఉన్న ప్రతి ఒక్కరిని కిందకు దింపిన ఉగ్రవాదులు వారి పేర్లు అడుగుతూ ఒక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేశారు. ఎవరైనా తమకు వారి పేరు తప్పుగా చెప్పారని అనుమానం వస్తే ఉగ్రవాదులు వారి దుస్తులు విప్పించి నిర్ధారించుకున్నారు. మనీష్ను ఆయన కుటుంబం నుంచి వేరుగా చేసి పేరు చెప్పగానే నేరుగా తలకు గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారు. తలభాగం ఛిద్రమైన ఆయన భార్య, పిల్లల ఎదుటే కన్ను మూశారు. మనీష్ మృతి పట్ల హైదరాబాద్లోని ఐబీ కార్యాలయం అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతదేహాన్ని కశ్మీర్ నుంచి బీహార్లోని స్వస్థలానికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పెహల్గాం ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన విశాఖపట్నం వాసి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులకు చంద్రమౌళి ఎదురుపడగా పారిపోతోన్న క్రమంలో వెంటాడి ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది. చంపొద్దని వేడుకున్నా ఉగ్రవాదులు కనికరించలేదు. ఏదైనా ఉంటే వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో చంద్రమౌళి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాల్పులు జరిగిన సుమారు 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన పెహల్గాం బయలుదేరారు.